ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందములో 1వ అధ్యాయం చదువుతున్నాం. దీంట్లో మను తనయుల వంశ చరిత్ర, స్వయంభూ మను యొక్క తనయుల వంశ చరిత్ర చదువుతాం. దీంట్లో మనకి 90 పుత్రులు ఉన్నారని తెలిసింది. దాంట్లో మనం అనసూయ, అత్రి మహర్షుల పుత్రుల గురించి చదివాము. ఇక నుంచి చూస్తే దగ్గర దగ్గర 10 శ్లోకాల వరకు మనకి భాష్యం లేదు. కాబట్టి ఇదంతా కూడా పుత్రికల మనువు తనయుల యొక్క పుత్రులు పుత్రికల గురించి చెబుతూ ఉన్నారు. ఈ విధంగా చూస్తే 5-6 శ్లోకాల వరకు మనకి భాష్యం కనిపించట్లేదు. ఇక్కడ కూడా ఒక చిన్న భాష్యం ఉంది, కానీ మనం ఏం చేద్దామంటే 42వ శ్లోకం వరకు వెళ్దాం. మొత్తం 9 మంది పుత్రికల గురించి కూడా అవుతుంది ఇక్కడికి. కాబట్టి 42 చదువుదాం. ఈ పూర్వ శ్లోకాలన్నీ కూడా మనం చర్చిద్దాం. ప్రస్తుతానికి 42వ శ్లోకం చదువుతున్నాము. ముందుగా పదపాఠం. చిత్తిః తు అథర్వణః పత్ని లేభే పుత్రం ధృతవ్రతం దద్యంచం అశ్వశిరసం భృగోః వంశం నిబోధ మే చిత్తిస్త్వధర్వణః పత్ని లేభే పుత్రం ధృతవ్రతం దధ్యంచమశ్వశిరసం భృగోర్వంశం నిబోధ మే చిత్తస్త్వధర్వణః పత్ని లేభే పుత్రం ధృతవ్రతం దద్వంచమశ్వశిరసం దద్యంచ దద్యంచమశ్వశిరసం భృగోర్వంశం నిబోధ మే చిత్తస్త్వధర్వణ పత్ని లేవే పుత్రం ధృతవ్రతం దద్యంచమశ్వశిరసం భృగోర్వంశం నిబోధ మే. దద్యంచ. ఓకే. ప్రతి పదార్థములు. చిత్తిః చిత్తి, తు కూడా, అధర్వణః అథర్వునిని, పత్ని భార్య, లేభే పొందెను, పుత్రం పుత్రుని, ధృతవ్రతం ధర్మవ్రతయై, దధ్యంచం దధ్యంచమనడి, అశ్వశిరసం అశ్వశిరుడు, భృగోః వంశం భృగువంశమున, నిబోధ వినుము, మే నా నుండి. భాష్యము మరియు అనువాదము ఇచ్చిన శిలాప్రభుపాదులకు జయము జయము.
అధర్వుని భార్యయగు చిత్తి దధ్యంచమని పిలువబడి గొప్ప వ్రతము ద్వారా అశ్వశరనామక పుత్రుని పడేశాను. ఇక ఇప్పుడు భృగు మహర్షి వంశ చరిత్రను ఆలకింపు. భాష్యము. చిత్తి అను అధర్వుని భార్య శాంతి అనియు సుప్రసిద్ధురాలు. ఆమె కర్దమముని 8వ కుమార్తె. ఇప్పుడు పూర్వ శ్లోకాలు కూడా చదువుదాం ఇవి. మీరు ఎవరైనా చదువుతారా? ముప్పై ఒకటి నుంచి చదవండి ఒకళ్ళొక. అతాస్వరంశభూతేస్తే ఆత్మజాలోకవిశ్రుత భవితారోగ్యవర్ధంతే విస్రప్స్యతే యశః. మా అంశులతో నీకు పుత్రులు కలగగలరు. మేము నీ శుభమును వాంఛించు వారు కనుక ఆ పుత్రులు నీ యశస్సులో లోకమంతయు విస్తరింపజేయుదురు. ఏవం కామవరం దత్వా ప్రతిజగ్మో సురేశ్వర సభాజతాస్తయో సమ్యక్ దంపతోర్మిషతో తథా. ఆ విధంగా అత్రిమునికి వరదానం వస్తుందన్నమాట. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురును ఆ దంపతులు గాంచుచుండగా అచ్చట నుండి అదృశ్యమైరి. సోమో బుద్బ్రహ్మణోంశేన దత్తో విష్ణోస్తు యోగవిత్ ధృర్వాసా శంకరస్యాంశో నిబోధాంగిరస ప్రజా. పిమ్మట బ్రహ్మదేవుని అంశ వలన వారికి చంద్రుడు జన్మించెను. విష్ణు అంశ వలన మహాయోగియగు దత్తాత్రేయుడు జన్మించెను. శివుని అంశ వలన దుర్వాసుడు జన్మించెను. ఇక అంగిరసుని పలువురు పుత్రులను గూర్చి ఆలకింకము. ఆన్లైన్లో మీకు వినిపిస్తుందండి ఇది వాయిస్? హరే కృష్ణ. శ్రద్ధాత్వంగిర సపత్ని చత్రశ్రోతసూత కన్యకా సినీవాలి కుహూరాక చతుర్యానుమతిస్తథా. అంగిరసుని భార్యయగు శ్రద్ధ, సినీవాలి, కుహు, రాక, అనుమతి అను నలుగురు పుత్రికలకు జన్మనొసగెను. తత్పుత్ర వపరావాస్తం ఖ్యాతో స్వారోచుషేంతరే ఉతధ్యో భగవాన్ సాక్షాత్ భస్మిష్టశ్చ బృహస్పతి. ఈ నలుగురు పుత్రికలతో పాటుగా ఆమెకు 2 పుత్రులు కూడా ఉండిరి. వారిలో ఒకడు ఉతద్యుడని తెలియబడగా మరి ఒకడు జ్ఞానసంపన్నుడగు బృహస్పతి. పులస్త్యోజనయత్పాన్న అగస్త్యం చ హవిర్భువి సోన్యజన్మని దఘ్రాని విశ్రవాశ్చ మహాతప. పులస్త్యుడు తన భార్యగు హవిర్భు వలన అగస్త్యుడను పుత్రుని బడసెను. ఆ అగస్త్యుడే తదుపరి జన్మమున జఠరాగ్ని అయ్యెను. పులస్త్యునికి అతనితో పాటు మహాతాపసియగు విశ్రవసుడను మరి ఒక పుత్రుడు కలిగెను. తస్య యక్షాపతిర్దేవ కుబేరస్త్విడ విడాసుతః రావణ కుంభకర్ణశ్చ తథాన్యాస్యాం విభీషణః. విశ్రవసునకు 2 భార్యలు. మొదటి భార్యయగు ఇడవిడ వలన యక్షపతియగు కుబేరుడు జన్మించెను. రెండవ భార్యయగు కేశిని వలన రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించిరి. పులహస్య గతిర్భార్య త్రీణ సూతా సతీన్ సుతాన్ కర్మశ్రేష్టం వరేయాంసం సహిష్ణుం చ మహామతే. పులహముని భార్యయగు గతి కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణువు అను వారికి జన్మనొసగెను. వారందరూ మహామునులే. భాష్యం. పులహుని భార్యయగు గతి కర్దముమని 5వ కూతురు. ఆమె పరమసాధ్వి. ఆమె పుత్రులందరూ పులహునితో సమానంగా శ్రేష్ఠులైండురి. క్రతోరపి క్రియా భార్య వాలకిల్యాణసూయత ఋషీన్ షష్ఠి సహస్రాణి జ్వలతో బ్రహ్మ తేజస. క్రతు మహర్షి భార్యగు క్రియ వాలకిల్యులని నామము కలిగిన 60,000 మంది ఋషులకు జన్మనొసగెను. వారందరూ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు,
అట్టి జ్ఞానముచే వారి దేహములు తేజోవంతములై ఉండెను. భాష్యం. క్రియాను ఆమె కర్దమముని 6వ కూతురు. వాలకిల్యులని తెలియబడు 60,000 మంది ఋషులకు ఆమె జన్మనొసగెను. గృహస్థ జీవనము నుండి విరమించి ఉన్న కారణముననే వానప్రస్థులుగా ఆ సంతానమంతయు వాలకిల్యులని పిలువబడిరి. ఊర్జాయాం జజ్ఞిరే పుత్ర వశిష్ఠస్య పరంతప చిత్రకేతు ప్రధానాస్తే సప్త బ్రహ్మర్షయో మల. వశిష్ఠ మహర్షి తన భార్యయగు ఊర్జ కొన్నుమార్లు అరుంధతి అని పిలువబడుచుండును. ఊర్జ వలన చిత్రకేతువు మొదలగు విమలురగు సప్త ఋషులను పొందెను. చిత్రకేతు సురోచిశ్చ విరజామిత్ర ఏవచ ఉల్బనో వసు బృధ్యానో ధ్యుమాన్ శక్త్యాదయో పరే. చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బనుడు, వసుబృద్ధ్యాన్యుడు, ద్యుమానుడు అనునవి ఆ సప్తఋషుల నామములు. వశిష్ఠుని ఇంకొక భార్య వలన మరికొంతమంది యోగ్యులకు పుత్రులు జన్మించిరి. భాష్యం. వశిష్ఠుని భార్యగు ఊర్జ కొన్నిమార్లు అరుంధతి అనియు తెలియబడుచున్నది. కర్దమముని 9వ కూతురు. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ చతుర్థ స్కందంలో శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 1లో మనము శ్రీ మనుదానయుల యొక్క వంశ చరిత్ర చదువుతున్నాము. అందులో భాగంగా స్వయంభువ మనువుకి దేవహూతికి కలిగినటువంటి 9 మంది పుత్రికల గురించి మనం చదువుతున్నాం. దాంట్లో మొదటగా కళ, మరీచి, వారికి పుట్టినటువంటి కశ్యపుడు, పూర్ణిమానుడు, వారి గురించి చదివాము. అలాగే అనసూయ, అత్రి మహర్షులకు సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు అని ముగ్గురు త్రిమూర్తుల యొక్క పాక్షిక అవతారాలుగా వచ్చారని మనం చదువుకున్నాం. వారు అత్రి మహర్షి 100 సంవత్సరాలు మహాతపస్సు చేసి త్రిమూర్తుల్ని సాక్షాత్కరించుకుని వారి ద్వారా వారి అనుగ్రహం వల్ల ముగ్గురు పుత్రులు కలిగారని చెప్పి చదువుకున్నాము. అలాగా ఇంకా శ్రద్ధ, అంగీరు, హవిర్భువు, పులస్త్యుడు, అలాగే గతి, పులహుడు, క్రియ, క్రతువు, అరుంధతి వశిష్ఠులకు, చిత్తి, అంగీరసుడు, అలాగే ఖ్యాతి, భృగువు. ఈ విధంగా 9 మంది పుత్రికలు వారి వీరందరికీ కూడా ఋషులతో వివాహం చేయబడింది. వారందరికీ కూడా ఏ విధంగా మనకి పుత్రులు కలిగారు అనేది చెప్తున్నారు. ఇక్కడ త్రిమూర్తులు చెప్తున్నారు ఎవరికి? అత్రి మహర్షి. మా అంశలతో నీకు పుత్రులు కలుగగలరు. మేము నీ శుభమును వాంఛించువారము కనుక ఆ పుత్రులు నీ యశస్సును లోకమంతయు విస్తరింపజేయుదురు అని చెప్పేసి త్రిమూర్తులు ఆశీర్వదించి వారు ఆ విధంగా అత్రిమునికి వరదానమసగి పిమ్మట బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురును కూడా ఆ దంపతులు గాంచుచుండగా అచ్చటి నుండి అదృశ్యమైరి. ఇక్కడ మనకి త్రిమూర్తులు ప్రత్యక్షమై వారి యొక్క అత్రి మహర్షి యొక్క తపస్సుకు మెచ్చి వారికి ఈ వరదానం ఇచ్చారని చెప్పేసి అర్థమవుతుంది. ఆ విధంగా అదృశ్యమయ్యారు. పిమ్మట బ్రహ్మదేవుని అంశ వలన వారికి చంద్రుడు జన్మించెను. విష్ణు అంశ వలన మహాయోగి యొక్క దత్తాత్రేయుడు జన్మించెను. శివుని అంశ వలన దుర్వాసుడు జన్మించాను. ఇక అంగీరసుని పలువురు పుత్రులు గూర్చి వాళ్ళకి ఇంతకుముందు మనం దత్తాత్రేయుని గురించి, దుర్వాస మహర్షిని గురించి, అలాగే సోముని గురించి కూడా మనం చర్చించాము ఇంతకుముందు పూర్వ తరగతుల్లో.
అంగీరసుని భార్యకు శ్రద్ధ, సినీవాలి, కుహు, రాక, అనుమతి అను నలుగురు పుత్రికలు జన్మించారు. ఈ విధంగా మనం వీరి యొక్క స్- వంశీయులందరి గురించి మనం వింటున్నట్టే, వారి పేర్లు విన్నా సరే, వారి యొక్క చరిత్ర విన్నా సరే మనకి ఎంత పవిత్రత కలుగుతుందని చెప్పేసి వారి వంశ చరిత్ర అంతా కూడా చదువుతున్నాం. వీళ్ళందరిలో కూడా మనకి మహర్షులు, లేకపోతే రాజర్షులు, మునులు, సప్త ఋషులు, ఇటువంటి వారందరూ కూడా ఈ యొక్క వంశ చరిత్రలో ఉన్నారు. 35. ఈ నలుగురు పుత్రికలతో పాటుగా ఆమెకు ఇరువురు పుత్రులు కూడా ఉండిరి. వారిలో ఒకడు ఓతధ్యుడని తెలియబడగా, మరి ఒకడు జ్ఞాన సంపన్నుడు బృహస్పతి. బృహస్పతి ఎవరు? దేవగురువు, దేవతల గురువు. అలాగా పులస్త్యుడు తన భార్యకు హవిర్భూ వలన అగస్త్యుడని పుత్రుని బడిసెను. ఆ అగస్త్యుడే తదుపరి జన్మమున జఠరాగ్ని అయ్యను. పులస్త్యునికి అతనితో పాటు మహాతాపస్యగు విశ్రవసుడు మరి ఒక పుత్రుడు కలిగాను. విశ్రవసునికి ఇరువురు భార్యలు. మొదటి భార్యకు ఏడావిడ వలన యక్షపతియగు కుబేరుడు జన్మించెను. యక్షపతి దేవతల కుబేరుడు అని కోశాధికారి. రెండవ భార్యకు కేశుని వలన రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మించారు. ఈ విధంగా చూస్తే రావణుడు, కుంభకర్ణుడు కూడా ఈ యొక్క కర్దమునికి మనవుడు అవుతాడు, అంతేనా? ఈ విధంగా చూస్తే బ్రహ్మదేవుడికి కూడా దగ్గర, అందరూ కూడా బ్రహ్మదేవుని పుత్రులే ఆఫ్ కోర్స్, కానీ బ్రహ్మదేవునికి చాలా దగ్గరలో ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నట్లే. పులహముని భార్యకు గతి కర్మశ్రేష్ఠుడు, వరీయాంశుడు, సహిష్ణువు అని వారికి జన్మనొచ్చుకుని. వారందరూ మహామునులే. పులహుని భార్యకు గతి కర్దముని 5వ కూతురు. ఆమె పరమసాధ్వి. ఆమె పుత్రులందరూ పులహునితో సమానమైన శ్రేష్ఠులుగా ఉండి, ఈ పుత్రులు కూడా ఈ యొక్క తండ్రి పులహునితో సమానమైన గౌరవం కానీ లేకపోతే నియమనిష్టలతో ఉండి వారు కూడా మునులాగానే ప్రసిద్ధికి ఎక్కారని చెప్పేసి చెప్తున్నారు. ఇక క్రతు మహర్షి భార్యకు క్రియ వాలకిల్యులని నామము కలిగిన 60,000 మంది ఋషులకు జన్మనొసగను. వారందరూ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు. అటు జ్ఞానము చే వారి దేహములు తేజోవంతములై ఉండెను. ఈ వాలకులి గురించి మనకి 12వ స్కందంలోను సంథింగ్ 5వ స్కందంలో కూడా కొద్దిగా అక్కడక్కడ చెప్పబడింది. వాలకులు అనేవారు 60,000 మంది ఉంటారు. వాళ్ళ శారీరకంగా చూస్తే వారు చాలా చిన్నవారుగా ఉంటారు, ఎంత బొటన వేలు సైజులో ఉన్నట్టుంటే. కాకపోతే చాలా తేజోవంతమైన కాంతి కలిగిన వారు, చాలా బ్రహ్మ తేజస్తో ఉండేవారు అని చెప్పేసి చెప్తున్నారు. వారందరూ కూడా సూర్యభగవానుడు రథం తిరుగుతుంటుంది కదా, తిరుగుతుంటే సూర్యభగవాన్ రథం వైపు తిరుగుతూ వీళ్ళు వెనక నడుస్తుంటారు. రథం వైపు తిరుగుతూ భగవాన్ని కీర్తిస్తూ ఎప్పుడు కూడా వేద మంత్రాలతో భగవాన్ని కీర్తిస్తూ సూర్య భగవాన్ వైపు చూస్తూ, సూర్య భగవాన్ యొక్క రథం వైపు చూస్తూ తిరుగుతూ ఉంటారు వారు కూడా. ఈ విధంగా వారు బాగా తపోసంపన్నులు మరియు మహర్షులు, ఈ 60,000 మంది కూడా. వారు శారీరకంగా చూసినట్లయితే చాలా చిన్నవారుగా కనిపిస్తారు, కానీ తపోబలంతో బ్రహ్మ తేజస్సు కలిగిన వారే ఉంటారని చెప్పి చెప్తున్నారు. అత్యంత గొప్పదిగా వర్ణించబడ్డారు వాళ్ళు తేజస్సు. అలాగే వారు 60,000 మంది. వశిష్ఠ మహర్షి తన భార్యకు ఓర్జ అంటే అరుంధతిని కూడా పిలుస్తారట వలన చిత్రకేతు మొదలగు విమలురగు సప్త ఋషులకు పొందెను. వశిష్ఠ మహర్షి భార్యకు ఓర్జ వలన చిత్రకేతువు మొదలగు విమలురగు సప్త ఋషులను పొందెను. సప్త ఋషులు ఎవరెవరు? మరీచి, అత్రి, అంగీరస, పులస్య, పులహ, క్రతు, వశిష్ఠ. కానీ వారు కాదనుకుంటారు కదా, వారి పుత్రులు కాదు, స్వయంభూ మనువుల వీరు. మరి సప్త ఋషులు వచ్చి కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజ్. వీరందరూ ఇప్పుడు ప్రస్తుత మన్వంతరంలో ఉన్నటువంటి సప్త ఋషులు కూడా మన్వంతరానికి మారుతూ ఉంటారు.
యాహ్! ఈ మనం ఇంతకుముందు కూడా దేవతల గురించి చదువుకున్నాం. సంతోషులు అని చెప్పేసి చదువుకున్నాము. ఆ వారు మొదటి మన్వంతరంలో సంతోషులు అనేవారు తోషితులు. తోషితులు అనేవారు దేవతలుగా వ్యవహరించారు. అలాగే ఈ సప్త ఋషులు కూడా మారుతూ ఉంటారు మన్వంతరానికి, మన్వంతరానికి. మీరు చెప్పింది రైటే. ఈ యొక్క ప్రస్తుత ఓ ఈ మన్వంతరంలో ప్రస్తుత మన్వంతరం మన్వంతరానికి వాళ్ళు మారుస్తుంటారు. అలాగే ఈ ఋషులు కూడా మారుతుంటారు. ప్రతి మన్వంతరానికి 7 సప్త ఋషులుగా ఆ యొక్క పదవులు వేరు వేరు ఋషులు చేయబడుతుంటుంది. అలాగా చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, వల్భనుడు, వసు బృధ్యానుడు, ద్యుమానుడు అనునవి ఆ సప్త ఋషుల నామములు. మనం ఈ పేర్లు ఇప్పుడు వినలేదు ఇప్పటి నుంచి మించి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వారు కాదు వీరు. ఆ సప్త ఋషుల నామములు వశిష్ఠుని ఇంకొక భార్య వలన మరికొంతమంది యోగులకు పుత్రులను జన్మించాను. అలాగే 42వ శ్లోకంలో అథరుని భార్యకు చిత్తి దధ్వంచమని పిలువబడు గొప్ప వ్రతము ద్వారా అశ్వశరనామక పుత్రుని బడిసెను. ఇప్పుడు భృగు మహర్షి వంశచరిత్రను ఆలకింపు. ఇక ఇంతటితో ఆపుదాము. ఇది 42వ శ్లోకం చదివాం కదా. ఇలా వశిష్ఠ మహర్షి గురించి కూడా మనం చూసినట్టయితే వశిష్ఠ మహర్షి చాలా శ్రీమద్ రామాయణంలో కానీ, లేకపోతే భాగవతం, అలాగే మహాభారతంలో కూడా ఎక్కువగా వచ్చినటువంటి వశిష్ఠ మహర్షి మనకు తెలిసిన విషయాలే. వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రునికి మధ్య వైరం ఎలా కలిగిందని, ఈ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలో కామధేనువు ఉంటుంది. ఆ కామధేనువు మీద వశిష్ఠ మహర్షి అప్పుడు వశిష్ఠుడు రాజు అనమాట. రాజుగా ఉండి ఈ యొక్క కామధేనువు తన దగ్గర ఉండాలనుకుంటూ తనతో యుద్ధం చేస్తాడు. తనతో కావాలని చెప్పేసి పట్టుబట్టి వైరం పెట్టుకుని వశిష్ఠ మహర్షితో. ఆ విధంగా వశిష్ఠునికి విశ్వామిత్రికి వైరం ఏర్పడుతుంది. వారిద్దరు కూడా యుద్ధం చేయబడుతున్నారు. ఆ యుద్ధంలో ఈ యొక్క వశిష్ఠ మహర్షి శక్తి ముందు ఈ యొక్క రాజు యొక్క శక్తి ఏమాత్రం నిలవలేకపోతుంది. ఆ విధంగా అతను కూడా బ్రహ్మర్షి కావాలని చెప్పేసి ఈ యొక్క విశ్వామిత్రుడు కూడా తపస్సు చేయడము, ఆ విధంగా అతను కూడా రాజర్షి బ్రహ్మర్షి అవ్వడానికి చేయడం అందరికీ తెలిసిన విషయమే. మనకి వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి గురువుగా వ్యవహరించారు, ఆయన ఉన్నారు. అలాగే దశరథ మహారాజు కూడా దాంట్లో భాగంగా దశరథ మహారాజు యొక్క రాజగురువుగా ఉన్నారు. అలాగే శ్రీరామచంద్ర భగవాని వివాహ సందర్భంలో కూడా వశిష్ఠ మహర్షి మనకి కనిపిస్తారు. ఆయన వివాహం నిర్ణయించడం, వివాహం చేయడం అది కూడా వశిష్ఠ మహర్షి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. బాగా శ్రీరామచంద్ర భగవాన్ యొక్క అవతార తత్వం గురించి, అవతారం యొక్క విషయాలన్నీ కూడా ఆయనకి తత్వాన్ని గురించి బాగా పూర్తిగా తెలిసినటువంటి మహర్షి వశిష్ఠ మహర్షి. ఆయన రామరాజ్యంగా తన పిలువబడుతున్న శ్రీరామచంద్ర యొక్క రాజ్యపాలనకి ఈయన బాగా ధార్మికంగా మార్గదర్శనం చేసినటువంటి గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. హరే కృష్ణ. ఇంకేమైనా చెప్తారా బ్రో మీరు? హరే కృష్ణ. ఇంతతో ఇంకా ఈ సమాప్తం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే చెప్పచ్చు. హరే కృష్ణ. ఆన్లైన్లో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే. శ్రీమద్ భాగవతం కీ జై.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. Hare Krishna Prabhu, I have one doubt. Prabhu. చెప్పండి మాతాజీ. Prabhu, here Ravana, Kumbhakarna, Vibhishana, if we see, they come in a fourth generation from Swayambhuva Manu. రైట్. So I have a doubt because they came in a Treta Yuga, but in Manvantara and the Swayambhuva Manu or will be there and they will be Urdhva Loka. So how we have to understand, like these people will be coming only in the Treta Yuga? That is the meaning, or they also will be staying in Urdhva Loka? How is that? యా, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, వశిష్ఠ మహర్షి లేకపోతే విశ్వామిత్రుడు వీరందరూ కూడా మన్వంతరం స్వయంభూమను యొక్క కాలంలో ఉన్నవారైనా సరే వారు కూడా మహాభారత కాలంలో రీసెంట్గా జరిగిన మహాభారత కాలంలో కూడా మనకి కనిపిస్తారు. వీరందరూ కూడా ఉంటారు, ఈ యొక్క ఊర్ధ్వలోకాల్లో ఉంటుంటారు. వారు ఇక్కడికి ఎప్పుడైతే ఈ యొక్క లీలల్లో పార్టిసిపేట్ చేయవలసిన పరిస్థితి వస్తుందో అప్పుడు ఈ విధంగా మనకి కనిపిస్తారని చెప్పేసి ఆ యొక్క లీలల్లో ఆ యొక్క సమయంలో వాళ్ళు యాక్టివ్గా కనిపిస్తుంటారు. మనకు తెలిసినటువంటి ఈ యొక్క మునులందరూ కూడా సప్త ఋషులు అని చెప్పుకుంటున్నాం కదా, ఈ మునులందరూ కూడా చాలామంది మునీశ్వరులందరూ కూడా ఉంటుంటారు. ఆయా మన్వంతరంలో ఆయా టైంలో వారు యాక్టివ్గా ఆ యొక్క రోల్స్లో ఉంటుంటారు. అలాగే వీరు కూడా అప్పటి నుంచి ఉన్నటువంటి వారైనా సరే, యాక్చువల్గా దీంట్లో మనకి క్రోనాలజీ మనకి సరిగా తెలియదు, ఏ సమయంలో ఎప్పుడు ఎవరు పుట్టారు ఎన్ని సంవత్సరాల తర్వాత అనేది పూర్తిగా మనకి తెలియదు. వీరు ఒకవేళ ఫస్ట్ మన్వంతరంలో పుట్టినా సరే ఎప్పటి వరకు ఉంటారు, వారి యొక్క లీలలు వచ్చినప్పుడు ఆ సమయంలో వారు యాక్టివ్గా ఆ లీలలో పార్టిసిపేట్ చేస్తుంటారు. అంతే ప్రభు, మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యాక్చువల్గా ఈ ఎవరైతే ఈ రావణ, కుంభకర్ణ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, కొంతమంది వ్యక్తులు మన్వంతరం తర్వాత మన్వంతరం మళ్ళీ భిన్నమైనటువంటి వ్యక్తులు అదే పేర్లతో వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు స్వయంభూ మన్వంతరంలో ఎవరైతే రావణ, కుంభకర్ణ ఇవి ఎలాగైతే వచ్చారో, వాళ్ళు తర్వాత మన్వంతరానికి అంటే ఈ కాలం అనేది చక్రంలాగా తిరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పేర్లు, ఈ పేర్లు అనేవి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఈ మన్వంతరానికి ఏ విధంగా అయితే దేవతలందరూ కూడా మారిపోతుంటారో, అలాగే ఈ ఒక మన్వంతరానికి మొత్తం దేవతలంతా ఎలా మారిపోతుంటారో మొత్తం ఆ విధానం అంతా కూడా మళ్ళీ మారిపోతుంది తర్వాత మన్వంతరానికి వచ్చేటప్పుడు. కాబట్టి వాళ్ళ పేర్లు వాళ్ళు ఈ పేరున్నటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నా వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలు వేరే ఉండొచ్చు. రెండవది ఏమిటంటే, ఎవరైతే ఈ మనువు తర్వాత వీళ్ళకి వారి యొక్క కుటుంబ సంతానం వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊర్ధ్వలోకాల్లో జీవిస్తుంటారు. అది ఒక విషయం మనం గమనించాల్సింది. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ భాగవతంలో లేదా పురాణాల్లో ఏదైతే మనకి క్యారెక్టర్స్ అంటే ఈ వ్యక్తుల యొక్క పేర్లు ఏవైనా చెప్పబడ్డాయో అక్కడ మనకి సందేశం ఏదైతే ఉందో అది ముఖ్యం మనకి చాలా. ఎందుకంటే వైదిక శాస్త్రాలన్నింటిలో కూడా ఈ యొక్క వరుస క్రమం ఏదైతే ఉందో దానికి అంత ప్రాముఖ్యతనివ్వలేదు. అంటే కాల గణన ఏదైతే ఉందో దీనికి అంత ప్రాముఖ్యతనివ్వలేదు. ఎందుకంటే ఈ శాస్త్రాలు, పురాణాలు వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ కాలగమనంలో జరిగినటువంటి చరిత్రలలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి. ముఖ్యంగా ఈ శాస్త్రాలు మనకి ఇచ్చింది దాని ఉద్దేశం ఏంటంటే మన ఈ భౌతిక జీవన విధానం నుండి బయటపడి ఈ యొక్క సంసార చక్రం నుండి బయటపడి ముక్తి సాధించడం అనేది చాలా ముఖ్యం. అందుకే మనకి వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. కానీ ఈ క్రొనలాజికల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఎవరెవరు తర్వాత ఎవరెవరు వస్తున్నారు, ఈ పేర్లు మళ్ళీ మళ్ళీ చాలామందికి వస్తూ ఉంటాయి. మన భాగవతం అంతా చదువుతుంటే అవే పేర్లు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇక మన్వంతరాలు మారినప్పుడల్లా ఏ విధంగా సప్తర్షులు మారుతున్నారో ఈ వశిష్ఠుడు ఇలా ఈ పేర్లు ఉన్న వాళ్ళు కూడా మారుతుంటారు. అదే వ్యక్తులు ఉండాలని ఏమీ లేదు. ఒకవేళ కొంతమంది వ్యక్తులు ఉన్న వాళ్ళు ఈ మనువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉదాహరణకి స్వయంభవ మనువు ఉన్నాడు. ఈ స్వయంభవ మనువు ఆయన మన్వంతరం అయిపోయింది. ఇప్పుడు ఆయన మన్వంతరం అయిపోయినా ఆయన చనిపోయాడని కదా అర్థం. మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళ యొక్క ఆయుష్ చాలా దీర్ఘంగా ఉంటుంది. వాళ్ళు ఈ మనువు ఇంతకాలం పాటు పాలన చేస్తాడు. అర్థమైంది కదా. కొంతమంది ఆ మన్వంతరం అయిపోయిన వెంటనే వాళ్ళు శరీరాన్ని వదిలేయచ్చు, లేదా కొంతమంది ఊర్ధ్వలోకాల్లో ఉండి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండొచ్చు. సో అలా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ
ఇది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం ఇది. ఏదైతే ఈ వీళ్ళ పేర్లు ఏవైతే మళ్ళీ మళ్ళీ మనకొస్తున్నాయో, అది తర్వాత మన్వంతరంలో వాళ్ళ యొక్క పేర్లు అదే పేర్లు ఉన్నవాళ్ళు మళ్ళీ రావచ్చు. లేదా వాళ్ళు ఊర్ధ్వలోకాల్లో ఉంటూ ఉండొచ్చు. సో, 2 విధాలుగా ఏదైనా కూడా జరగొచ్చు. అది మనం దీని నుంచి అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మీకు ప్రభువు చెప్పినటువంటి జవాబు వినిపించినట్టుంది కదా? Like it was breaking and Okay. we were able to hear. ఓకే, మీరు అన్నట్టుగానే వీరందరూ కూడా ఊర్ధ్వలోకాల్లోనూ ఉండొచ్చు, లేకపోతే మరీ జన్మ తీసుకుని వేరే విధంగా అంటే మన్వంతరాల్లో అదే పేరుతో మరీ కూడా రావచ్చు కూడా. అంటే ఖచ్చితంగా చెప్పలేము ఒక్కొక్కరు ఈ విధంగా ఉంటారని చెప్పేసి. మీరు అన్నట్టుగా ఊర్ధ్వలోకాలు కూడా ఉండి వారి సమయం వచ్చినప్పుడు యాక్టివ్గా ఉండొచ్చు, లేదా ఇంకొకసారి మళ్ళీ ఇంకొక వేరే వ్యక్తి అదే పేరుతో కూడా రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క వరుస క్రమం అనేది నిర్దిష్టంగా లేకపోయినా మనకు కావాల్సిన దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అది తీసుకుని అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తూ, ఇది నిర్దిష్టమైన క్రోనాలజీలో లేదని చెప్పేసి చెప్తున్నారు. Okay, thank you, Prabhu. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలండి. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.